దేవునికి స్తోత్రము. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. గమనించండి ప్రియులారా, క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకములో నిజ క్రైస్తవులుగా జీవించాలి అంటే ఖచ్చితంగా వాక్యము అనేది మనకు చాలా అవసరమై ఉన్నది ప్రియులారా. యోహాను భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చాలా స్పష్టంగా అక్కడ తెలియచేస్తున్నారు. దావీదు భక్తుడు రాస్తూ అంటాడు, నీ నామం అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటారు. విండి విషయాలను మనం గమనించినట్లయితే ప్రియులారా, మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము చాలా బలమునిస్తుంది, శక్తినిస్తుంది, జ్ఞానమునిస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ప్రియులారా. వాక్యాన్ని చదివేటప్పుడు మనం చాలా శ్రద్ధగా చదవాలి, ధ్యానించాలి, అర్థమయ్యేంత వరకు కూడా ప్రియులారా ఆలోచన చేస్తూనే ఉండాలి. అర్థమైన వాక్యాన్ని తీసుకొని జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రియులారా. అది మన జీవితంలో నెరవేరే వరకు కూడా ప్రార్థిస్తూ ఉండాలి ప్రియులారా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు కొండ మీదకి శిష్యులతో పాటు వెళ్ళి అక్కడ రూపాంతరం చెందినటువంటి ఒక అనుభవం బైబిల్ గ్రంథంలో ఉంది ప్రియులారా. మంచిది, అది మనందరికీ తెలుసు. రూపాంతర అనుభవాన్ని యేసు ప్రభు వారు అక్కడ పొందిన తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత శిష్యులు అంటారు, మీకును ఏలియాకును మోషేకును మేము ఇక్కడ పర్ణశాలలు కట్టిస్తాము, ఇక్కడే ఉండిపోదాము అని చెప్తారు ప్రియులారా. అయితే యేసు ప్రభు వారు అలా కాదు అని చెప్పి ఆ రూపాంతర అనుభవం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు శిష్యులతో. ఏమని చెప్తారు అంటే, ఈ సంగతులను మీరు ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అంటాడు ప్రియులారా. ఈ సంగతులను అంటే మీరు చూచిన వాటిని, మీరు విన్న వాటిని ఇప్పుడు ఎవ్వరికీ చెప్పొద్దు, నేను పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి అంటాడు. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే, వాళ్ళు చూసింది చాలా మంచి విషయము, ఆయనని గొప్ప చేసేటువంటి విషయము, అది సత్యమైనటువంటి విషయము, అనేకులకు తెలిస్తే అది చాలా మంచిగా తీసుకునేటువంటి విషయము. మరి ఎందుకు యేసు ప్రభు వారు చెప్పొద్దు అని చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పొద్దు, మరి ఎప్పుడు చెప్పాలి? నా పునరుద్ధానం తర్వాత చెప్పండి. గమనించండి ప్రియులారా, మనం ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇందులో మనకు కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకోవలసి ఉన్నది. అది మంచి విషయమే, అది నిజమే, కానీ ఇప్పుడు చెప్పొద్దు అంటున్నాడు. చాలా సంగతులను, చాలా విషయాలను అవి మంచివే కదా అని, మనకి సత్యమైనవే కదా అని ప్రియులారా మనం ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మంచి చెప్పి కూడా ఒక్కొక్కసారి సమస్యను తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఏ విషయమే అది మంచిదే అయినా సత్యమైనదే అయినా కూడా ప్రియులారా దేవుని చిత్తం అయినప్పుడు మాత్రమే దానిని మనం ఇతరులకు తెలియచేయాలి. దానికంటూ ఒక సమయం, ఒక సందర్భం, దేవుని చిత్తము ఉంటుంది అక్కడ. కాబట్టి అప్పుడే మనం మాట్లాడాలి దాని గురించి, అప్పుడే చెప్పవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. మంచిదే కదా, మనం చూసిందే కదా, మనం విన్నదే కదా, అది అందరికీ తెలిసిందే కదా అని చెప్పి సమయం లేకుండా, సందర్భం లేకుండా, దేవుని చిత్తము కాకుండా మాట్లాడితే అక్కడ మనం నష్టపోవలసి వస్తుంది. జరగాల్సిన మంచి కంటే కూడా చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది ప్రియులారా. చూడండి, అప్పుడు శిష్యులు ఆ విషయాన్ని గురించి చెప్తే జరిగే కార్యం కంటే కూడా యేసు ప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత చెప్తే ఆ మాటలు ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి, ఆ మాటలు ఇంకా ఎక్కువ కార్యం చేస్తాయి, ఆ మాటల ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడతారు. కాబట్టి యేసు ప్రభు వారు అప్పుడు ఆ విషయాన్ని చెప్పొద్దు అన్నారు, తర్వాత చెప్పమన్నారు ప్రియులారా. మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే, ఏదైనా ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని గొప్ప చేయాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని ఘనపరచాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు చెప్పడం మంచిది. ఉన్నప్పుడు చెప్తే ప్రియులారా, సరే ఆ వ్యక్తి జయించిన వ్యక్తి అయితే మంచిగా తీసుకుంటాడు, దేవుని స్తుతిస్తారు, ఓకే బాగుంటుంది. కానీ ఒకవేళ కొంచెం బలహీనుడు అయితే
ఆ వ్యక్తి గర్వించేటువంటి అవకాశము, ఆత్మీయ జీవితంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఉన్నప్పుడు కాదు, ఆ వ్యక్తి లేనప్పుడు మనం ఆ విషయాన్ని చెప్పొచ్చు, తప్పులేదు. ఒక వ్యక్తి విషయమై ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాల్సి వస్తే లేనప్పుడు చెప్పొచ్చు ప్రియులారా, తప్పులేదు. కాబట్టి గమనిద్దాము ప్రియులారా, వాక్యాన్ని ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాటలో కూడా ప్రియులారా ఒక ఆత్మీయ పాఠము దాగి ఉంటుంది. కాబట్టి వినగలిగే చెవి, గ్రహించే హృదయము, ఆసక్తి మనకున్నట్లయితే మనం ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి విషయాలను నేర్చుకుందాము, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాము, ఇంకా ఎక్కువగా చదువుదాము, ఎక్కువగా ఆత్మశక్తిని, బలమును, జ్ఞానమును పొందుకొని ఆత్మీయ జీవితంలో ముందుకే సాగిపోదాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.